ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము సినాప్టిక్ గాస్పెల్స్ అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. సినాప్టిక్ అను గ్రీకు భాషా పదానికి సారాంశము అనే అర్థం. సినాప్టిక్ గాస్పెల్స్ అనగా ఒకే సారాంశము కలిగిన సువార్తలు అని అర్థం. తెలుగులో వీటిని సంగ్రహ సువార్తలు అంటారు. మత్తయి, మార్కు, లూకా సువార్తలను సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. ఎందుకంటే ఈ 3 సువార్తలు ఒకే సారూప్యం కలిగి ఒకే సారాంశాన్ని అందిస్తున్నాయి కాబట్టి. మార్కు సువార్తలో 3వ వంతు కంటే ఎక్కువ భాగం ఇతర సినాప్టిక్ గాస్పెల్స్లో కనిపిస్తుంది. మార్కు సువార్తలో 76%, మత్తయి సువార్తలో 46%, లూకా సువార్తలో 41% ఒకే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాయి. సినాప్టిక్ గాస్పెల్స్ రచయితలు ఎవరూ కూడాను వృత్తిరీత్యా రచయితలు కాదు. యేసుక్రీస్తు వారి ప్రధాన శిష్యుడైన పేతురు చెప్పుచుండగా మార్కు సువార్తను రచించాడు. వైద్యుడైన లూకా శిష్యుల యొద్ద సమాచారాన్ని తెలుసుకొని సువార్తను రచించాడు. సుంకపు గుత్తదారుడు మరియు యేసుక్రీస్తు వారు యొక్క శిష్యుడైన మత్తయి సువార్తను రచించాడు. రాసింది మనుషులైనప్పటికీ వాటిని రచింపచేసింది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి, అవి సత్యమైన వాక్యాలు కాబట్టి ఒకదానికి ఒకటి కలుస్తున్నాయి. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.